వి న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. సూపర్ 6 తో ప్రతి ఇంట ప్రగతిశీలులు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత మీడియా సమావేశం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. తమిళనాడు మంత్రి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేకమైనటువంటి యొక్క కథనాలు ఆ ఒక ప్రాంగణంలో మీరు కవర్ చేసి చివరికి మోదీ గారి యొక్క సెండ్ ఆఫ్ దాకా ఇచ్చినటువంటి ఒక ఏదైతే పత్రికల్లో కానీ టీవీలో కానీ ఇచ్చిన కవరేజ్కు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీకైనా ఒక బహిరంగ సభ అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్స్ సమయంలో జరిగే బహిరంగ సభలు దాని నేపథ్యం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ లేవు. అయినప్పుడు కూడా నాన్ పొలిటికల్ సీజన్లో నరేంద్ర మోదీ గారి ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణ ప్రజలు ఆదరించినటువంటి తీరు చూస్తే, మా కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి అక్కడ ప్రాంగణంలో చేసినటువంటి ఒక ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, జన సమీకరణ కార్యకర్త సమీకరణ చేస్తూ ఉంటే నేను ముందుగా వారికి నిన్న అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారి ప్రయత్నం లేనిది అంత పెద్ద జన సమీకరణ ఎంతమంది అయితే గ్రౌండ్లో ఉన్నారో బయట అంతకన్నా ఎక్కువ ఉన్నారు. దానికి మీరే సాక్ష్యం. అయితే ఈ యొక్క విజయం అవుతుంది, ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్, దాని యొక్క కారణము కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి ఒక సమన్వయం, కార్యకర్తల ఒక డెడికేషన్, నిబద్ధత, నాయకులతో పాటు వారి మధ్యన ఉన్నటువంటి యొక్క కోఆర్డినేషన్, ఇదంతా కూడా టీం బీజేపీ, తెలంగాణ టీం బీజేపీ వలన అంత పెద్ద సభ ఏర్పాటు చేయడానికి మనకు దాన్ని చేపట్టేటటువంటి ఒక ఏదైతే పాసిబిలిటీ ఉందో అది అయింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వారు వచ్చారు. సాధు సమాజ్, తెలంగాణ సాధు సమాజం సొసైటీ మొత్తం కూడా 200 మంది స్వామిలు వచ్చారు. అదేవిధంగా బంజారాలు లంబాడి ఒక కమ్యూనిటీ నుంచి మహిళలు 1000 మంది దాకా వచ్చారు. డాక్టర్లు, అదేవిధంగా డాక్టర్స్లో యాప్రాన్ వేసుకొని పారామెడికల్ ఫోర్సెస్, నర్సెస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా 1500 పైన వాళ్ళు రావడం జరిగింది. సూపర్ 6 తో ప్రతి ఇంట ప్రగతిశీలులు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. గత పాలనలో 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ, ఈ గొడ్డలి పార్టీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులని చేసేసి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం
సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తే కనుక ఈ గొడ్డలి పార్టీ విధ్వంసంతో నాశనమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సూపర్ 6 ఒక సంజీవనిలా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సూపర్ 6 అనేది ఒక మైలురాయి లాంటిది. ఈ సూపర్ 6 కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సూపర్ ఫాస్ట్గా అమలు చేసి ఈ సూపర్ 6ని సక్సెస్ చేసిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ సూపర్ 6ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ వల్ల మహిళల యొక్క ఆర్థిక పురోగతికి చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఈ సూపర్ 6. ప్రజల యొక్క జీవితాలలో మార్పుకి ఈ సూపర్ 6 చాలా ఉపయోగపడుతుంది. అభివృద్ధిని వేగవంతంగా చేయటంతో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు, రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దు, తాకట్టు పెట్టద్దు. దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు, లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో, ఏం జరుగుద్దో, ఎప్పటికి అవుతుందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలకనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. ఇంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో నోటికొచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే
ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో మంత్రిగా ఎంపికైన కీర్తన సాంకేతిక కారణాల వల్ల ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో ప్రమాణం చేసే సమయంలో తమ ఎలక్షన్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే మంత్రి కీర్తన ఆ ధృవీకరణ పత్రాన్ని వెంట తీసుకురాకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకారాన్ని ప్రోటెం స్పీకర్ వాయిదా వేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేసే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్న వారిని మాత్రమే ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తారు. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్న తరుణంలో ఒక మంత్రి ఇలాంటి కీలకమైన పత్రాన్ని మర్చిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. దీంతో ఆమె ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా ఆగిపోయింది. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత ఆమె మరోసారి ప్రత్యేకంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల్లా పరమేశ్వర్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గ అతిథిలో 37.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ వ్యవస్థకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పరమేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడున్న పెద్దలకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. మన తలరాతను రాసేది ఆ బ్రహ్మదేవుడని ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్తుంటారు. కానీ మన తలరాతను మార్చేది కేవలం విద్యకు మాత్రమే ఉంది. మన తలరాతను మార్చేది, మన కుటుంబ పరిస్థితులు మార్చేది కేవలం మన విద్యకు మాత్రమే ఉంది. మరి ఈరోజు విద్య పైన పెట్టే ప్రతి పైసా రేపటి బంగారు భవిష్యత్తుకి పెట్టుబడి మాత్రమే, ఖర్చు కాదని ఎప్పుడు కూడా మన సీఎం రేవంత్ అన్న గారు చెప్తుంటారు. మరి ఈరోజు సీఎం రేవంత్ అన్న గారు ప్రభుత్వ పాఠశాలలు మార్చే దిశగా నిజంగా ఒక మంచి మార్పుని, మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ముందుగా ఔటర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉండేలా విధంగా మరి అన్న ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఈరోజు మన ఉప్పల్ల ZBHS స్కూల్ కోసం 18 కోట్లు, కుషాయిగూడ స్కూల్ కోసం 19 కోట్లు, మొత్తం మన ఉప్పల్ నియోజకవర్గానికి దాదాపు 37 కోట్ల నిధులను కేటాయించడం నిజంగా చెప్తుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ ప్రభుత్వ పాఠశాలలు కూడా 1 ఎకరం జాగాలు ఉన్నాయి. మరి ఈరోజు బిల్డింగ్లతో పాటు అన్ని సదుపాయాలతో పాటు ఇటు టీచర్లతో పాటు నిజంగా విశ్వ వైభవంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ నిజంగా ఇట్లా మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మరి ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాదు, ఎన్నికల కోసం చేసే పని కూడా కాదు. ఎందుకంటే రేవంత్ అన్న ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఆ కష్టం సుఖం విలువ అన్నీ కూడా రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు, వారి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న మన సీఎం రేవంత్ అన్న గారు ఒక లక్ష్యంగా ఈరోజు రేవంత్ అన్న ముందుకు పోతున్నారు. మొన్న మన ఉప్పల్కి 10 ఎకరాల మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కోసం 100 కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా అలీకేఫ్ నుండి మన ఉప్పల్ నల్ల చెరువు వరకు లింక్ రోడ్ కోసం 160 కోట్ల నిధులను ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మన ఇక్కడ పక్కనున్న నల్ల చెరువు మొత్తం కబ్జాకు గురవుతుందని చెప్పి రేవంత్ అన్న దాని ఒక మినీ ట్యాంక్ బంగా తయారు చేయాలని రేవంత్ అన్న మరి అన్నని అడగంగానే ఎంబడే దాదాపు 20 కోట్ల నిధులను కూడా శాంక్షన్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 33% పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించడం సిగ్గుచేటని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే జాతీయ సెక్రటరీ పేరం శివనాగేశ్వర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడితే మహిళలు ఎంతో హర్షించారు. కానీ ప్రతిపక్షాల పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో ఆగ్రహించారు. మహిళల అభివృద్ధిని కొన్ని రాష్ట్రాలు ఓర్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ దేశ అభివృద్ధికి మహిళలు ఎంతో కీలకమని అన్న మాటలు గుర్తు చేశారు. నాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉండి 18 ఏళ్లు పరిపాలించలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును పెట్టి దానికి మద్దతు పలకాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని హెచ్చరించారు. అందరికీ జై భీమ్, నమస్కారాలు. ఈరోజు తెలంగాణలో లేదా
గారు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారుగా 70 సంవత్సరాలు పరిపాలించినట్టుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున కేంద్ర మంత్రి రామదాస్ అఠావలే గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున మహిళా బిల్లుకి అనుకూలంగా మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క మహిళా బిల్లుకి వ్యతిరేకంగా చెప్పడం, దాని మిత్రపక్షాలు కూడా అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కూడా మరి యొక్క బిల్లు వ్యతిరేకించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలోనే మరి స్త్రీలైందే మానవ జాతికి మనుగడ లేదు. అటువంటి స్త్రీకి మరి చట్టసభలో రిజర్వేషన్ రావడం మరి భారతదేశం గర్వించదగ్గ విషయం. ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా యొక్క మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ రోజు కూడా ఆయన ఇట్లాగే బిల్లు ప్రవేశపెడితే మరి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తిరస్కరించడం జరిగింది. దాని నిరసనగా ఆ రోజున మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉండి వెంటనే రాజీనామా చేసి ఆయన ఒక్కడే చెప్పాడు, ఒక స్త్రీ లేనిదే ప్రపంచం లేదు. స్త్రీ అనేది ఎలాగుంటుందంటే ఒక కుమారుని కని సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా చట్టసభలో వీళ్ళు అడుగు పెడితే ఈ యొక్క భారతదేశాన్ని కూడా చక్కగా పరిపాలిస్తారని చెప్పడం జరిగింది. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 18 సంవత్సరాలు మరి భారతదేశాన్ని గడగడలాడించి ప్రపంచ దేశాలకి మరి కంటి చూపు లేకుండా చేసినటువంటి మరి ఇందిరాగాంధీ గారు మరి ఎలా పరిపాలించారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి అలాగే మన మహిళలు కూడా చట్టసభల్లో అవకాశం ఇస్తే మరి ప్రతి మహిళ కూడా ఇందిరాగాంధీ లాగా పరిపాలించగలదని మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ విధంగానే ఉంది. దాన్ని మనం ఖండించాలంటే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి ఈ యొక్క రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క మహిళా బిల్లు రిజర్వేషన్ పాస్ అయ్యే విధంగా మనందరం కూడా భారతదేశం అంతా కృషి చేయాలని ఈ యొక్క సమావేశం ద్వారా మీడియా ద్వారా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆయన కూడా వెళ్ళి ఢిల్లీ ప్రత్యేకంగా దాన్ని ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దానికి ఆపోజిట్ చేశారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కనీసం ఈ యొక్క బిల్లు కానీ పాస్ అవ్వకపోతే ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయకోకుండా ఈ యొక్క బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క బిల్లు పాస్ అయితే భారతదేశంలో నారీ శక్తి అభివృద్ధి చెందుతాయి. ఆ చెందటం వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ డివిజన్ పరిధిలోని మిథిలానగర్ లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్ఎన్డిపి నాలా పనులను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాలా పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల విషయంలో ఎక్కడ అలసత్వం ప్రదర్శించవద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మదారి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, సునీత బాలరాజ్, సుర్వి లత, పతంగి మాధవి, బిందు, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంసీ ఏరియాలో కానీ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీస్లలో వర్షం వస్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది, కాలనీస్ మునిగిపోతున్నాయి అన్నప్పుడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఎన్డిపి నాలాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర చెరువుకు లింక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసిన వర్క్. అందులో ప్రధానంగా మిథిలానగర్ పేరు తీసుకుని కేసీఆర్ గారు ఆ రోజు డిస్కషన్ పెట్టారు కేబినెట్ లో. ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, సమస్య ఏంటి అన్నప్పుడు ఈ చెరువుల మధ్యలో ఉన్న లింక్స్ మిస్ అయినామని చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేసి ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎస్ఎన్డిపి నాలాలు పెట్టడం జరిగింది. అవి పూర్తయిన దగ్గర చాలా కాలనీస్లలో పైనంతా సేఫ్ అవుతూ వస్తూ ఈ మిథిలానగర్కి వచ్చేసరికి బ్యాలెన్స్ వర్క్ మిగిలిపోయి కొంత ఇబ్బంది అయింది. 2 years నుండి ఆ బ్యాలెన్స్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకు కొన్నేమో చేయమన్నారు, కొన్నేమో సెకండ్ ఫేజ్ లో చేస్తామన్నారు. అయినా కూడా ఎవరైతే వర్క్ వదిలిపెట్టిందో ఆ కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ధైర్యం చేసి వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు. వీలైనంత తొందరలో అది పూర్తి చేసి ఇవ్వాలని, మా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం అన్నా వాళ్ళకు సేఫ్ గా ధైర్యంగా ఉండేటట్టు చేయాలని వారిని కోరుతున్న అధికారులు. డీసీ గారు ఉన్నారు ఇక్కడ, డీసీ గారిని మొన్న జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసిపోయారు. ఇదే కాకుండా ఇంకొక 2-3 ఎస్ఎన్డిపి నాలాలు ఉన్నాయి.
వాటన్నిటిని పూర్తి చేయగలిగితే బడంపేట కానీ, జల్పల్లి కానీ, మీర్పేట కానీ ఇవన్నీ కూడా గతంలో ఒక 100 కాలనీలైనా మునిగిపోయాయి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిగతా ఇంకొక 2-3 SNDP నాలలు సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. నాదుర్గులకు సంబంధించినవి కానీ అవన్నీ ఒక సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. వాటిని కూడా తొందరగా పూర్తి చేసి మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. బడంపేట సర్కిల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కానీ, వెంచర్లు కానీ ఇలాంటి జరుగుతున్న వాటి మీద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే బాబు నేనేమంటున్నా వెంచర్స్ ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్కరు ఫాలో అప్ చేస్తారు. గతంలో జిహెచ్ఎంసీలో కలవక ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. నేను మొన్న ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లు అదే రాశాను. గతంలో హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా చేసిన వాళ్ళ లేఅవుట్ ఏదో ఎగ్జామిన్ చేయండి. లేఅవుట్ పర్మిషన్ లేకుండా, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండానే LRS కట్టుకున్నారు, వాటిని కూడా ఎగ్జామిన్ చేయండి అన్నాను. ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ రాశాను కాబట్టి వెయిట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కొన్ని నాళాలన్నీ కబ్జా అయిపోయి, ఎగ్జాంపుల్ పిరంగి నాల మొత్తం పూర్తి చేసినారు, లేఅవుట్లు చేసినారు, నీతులు చెప్పే వాళ్ళే చేసుకుంటూ వచ్చినారు. నేనేమంటాను, ఇప్పుడు కానీ కోలుకోకపోతే, ఇప్పుడు నాదర్గుల్లో అక్కడంతా కూడా ఇప్పుడిప్పుడే కొత్త కాలనీలు వస్తున్నాయి. ఇప్పుడు కానీ అలర్ట్ కాకపోతే అధికారులు భవిష్యత్తులో కూడా ఆ కాలనీ వాసులు కూడా ఇదే సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. సూపర్ 6 తో ప్రతి ఇంట ప్రగతిశీలులు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత మీడియా సమావేశం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. తమిళనాడు మంత్రి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.